యేసు మార్గము పరమ మార్గము, ఇది జీవ మార్గము, దైవ మార్గము, యేసు మార్గము, ఆత్మ మార్గము, పవిత్ర మార్గము. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే సర్వము, దైవ మార్గము. నశించే ఆత్మల కోసం భారంతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తితో, ప్రభువు కార్యముల కోసం ప్రార్థనతో మీ గ్రామాలలో ఉచితముగా దైవ మార్గం టీం వారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నారు. కరపత్రములు, మైక్ సిస్టమ్, వాక్యము, దైవ సేవకుల్ని మీ ప్రాంతాలకు పంపి మీతో పాటుగా సువార్త చేయుటకు మేము సిద్ధం. ఇతర వివరములకు మమ్ములను సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708. దైవ మార్గము. దైవ మార్గం అనే టీవీ ప్రోగ్రాన్ని చూస్తున్న మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దేవాదేవుని ప్రభుగా దీవించి వర్ధల చేయను కాక. ఈ మాటలు వినడం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళేవారుగా మనం ఉంటాం. ఈ మాటలు వినడం ద్వారా ఈ భూలోకంలో దేవుని కృష్ణుడుగా బ్రతుకుటకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవునితో నడుస్తూ ఉన్నామో, ఎప్పుడైతే దేవుని కృష్ణుడుగా బ్రతుకుతున్నామో, మన అవసరాలను కూడా ఆయనే తీర్చేవాడుగా ఉంటాడనేది మనం గ్రహించాలి. ఈరోజు మన అంశం, దేవుడు పిలిచి ఏర్పరచుకున్న వారిని దేవుడే నడిపిస్తారు. ఎలాగో మనం చూద్దాం. ఒక గ్రామంలో ఒక ఆయన ఇంటర్మీడియట్ చదివాడు, తర్వాత ఐటీఐ కూడా చదువుకున్నాడు. హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రికల్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు, చర్చికి వెళ్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందో వాళ్ళ బంధువులందరూ చాలామంది మా అమ్మాయిని ఇస్తామని ముందుకు వచ్చారు. ఇప్పుడే కదా మా అబ్బాయి చేరింది, కొన్ని రోజులు ఆగండి అని చెప్పి అన్నారు ఈ కుర్రవాడి పెద్దలు. అది అయిపోయిన తర్వాత ఈ కుర్రవాడికి ఒకరోజు దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయంలో, నీవు నా సన్నిధిని నిలచి దేవుని సేవ చేయాలి అనే మాటను ఆయన ఉదయకాలం చదువుతూ బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట ఆయనకి కనిపించింది. సాయంకాలం రేడియో పెట్టినప్పుడు ఇదే మాటలు చెప్పబడి, ఏ మాటలు? నీవు నా సన్నిధిలో నిలచి నా సేవ చేయాలి. ఆదివారం చర్చికి వెళ్తే ఇదే మాట ఆయనకి బోధించబడింది. సో 3 చోట్ల దేవుడు ఒకే రీతిగా నాతో మాట్లాడారు కాబట్టి దేవుడు నన్ను తన సేవ కురిస్తున్నాడని నేను గ్రహించాడు. దేవుని సేవ చేయక తప్పదు అని ఒక నిర్ణయానికి వచ్చి తన ఉద్యోగానికి రాజీనామా చేసి బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు. అక్కడ బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సేవ కొరకు ఆయన తిరిగి వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. ఇది జరుగుతున్న ఈ పరిణామాలు, ఉద్యోగానికి రాజీనామా చేస్తాం, బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటాం, మరి దేవుని సేవ చేయాలని ఆయన వేరొక చోటకు వెళ్తాం. వాళ్ళ బంధువులందరూ చూసి కుర్రాడికి ఇస్తే మన పిల్ల సుఖపడదు అని చెప్పి వాళ్ళ బంధువులు మా అమ్మాయిని ఇస్తాము అన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అయిపోయి ఉద్యోగం లేదు కదా, అతనికే తింటాకి తిండి లేదు, మా పిల్లని ఎలా పోషిస్తాడని చెప్పి వాళ్ళు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ గారు వచ్చి, నువ్వు పాస్టర్ యొక్క మార్గాన్ని ఎన్నుకున్నావు, మరి మా అమ్మాయి కూడా అదే మార్గాన్ని ఎన్నుకుంటుంది, మరి మా అమ్మాయి నువ్వు చేసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. మరి ఆ అమ్మాయి తనకి భారీగా ఇవ్వబడింది. ఇది అయిపోయిన తర్వాత ఆయన తన సేవను ప్రారంభించాడు. ఒక స్లాబ్ వేసిన బిల్డింగ్ని మందిరం కోసం అద్దెకు తీసుకున్నాడు. కొన్ని తడికలు కొని ఆ చుట్టూతా తన భార్య ఇద్దరు కలిసి కట్టుకున్నారు. బాగా వర్షం వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు ఈ తడికలన్నీ లేచిపోయి ఈ వర్షపు జల్లు ఆ స్లాబ్ కిందకు వచ్చేది. ఇరుగు పొరుగు వారందరూ చూసి, ఏమి దేవుడయ్యా నీ దేవుడు, ఏమి దేవుడు అమ్మ మీ దేవుడు, గాలిని ఆపలేడా,
వర్షాన్ని ఆపలేడా? ఆదివారం నాడే వర్షం రావాలా? ఆదివారం నాడే మీరు ప్రార్థించే టైంలో వర్షం కురవాలా అని చెప్పి ప్రశ్నించేవారు. వీళ్ళకి చాలా సిగ్గుగా అనిపించేది. ఎక్కువగా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం ప్రారంభించారు. అసలు వీళ్ళు ఆ ప్రాంతానికి ఎలా వెళ్ళారని మనం చూస్తే, ఇద్దరు స్త్రీలు ఎర్రగేట్లో ఉన్న మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళే టైంకి ఈ కుర్రాడు అతని స్నేహితులు ఇద్దరు కలిసి కరపత్రాలు పంచుతూ ఉన్నారు. మెంటల్ వచ్చిన కుర్రాడు, వాళ్ళ అమ్మ, వాళ్ళ పిన్ని వీళ్ళిద్దరిని చూసి వీళ్ళే డాక్టర్లు అనుకుని వీళ్ళ కారు పట్టుకుని, డాక్టర్ గారు మేము చాలా దూరం నుంచి వచ్చాం, మరి తప్పనిసరిగా అమ్మ పిల్లవాడిని చూడాలని వీళ్ళు బతిమాలుతున్నాడు. వీళ్ళు అన్నారు, మేము దేవుని కరపత్రాలు పంచుతాకు వచ్చామమ్మా, ఈ హాస్పిటల్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అంటే, రేపు రండి అని చెప్పి సలహా ఇచ్చారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే, అట్లా కుదరదండి, మేము నిన్న వచ్చాం, ఇవాళ వచ్చాం, ఈరోజు రాత్రి మా ఊరు వెళ్ళి మళ్ళీ పొద్దున్న వచ్చేప్పటికి ఇదే టైం అవుతుంది, కనుక మీరు ఎక్కడన్నా ఈ రాత్రి తలదాచుకుంటే కొద్దిగా స్థలం చూపించండి, మేము రేపు పొద్దున్నే వచ్చి డాక్టర్ గారు మా పిల్లాడిని చూపించుకుంటామని చెప్పి వెళ్ళి బతిమాలారు. సరే, వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని తమ రూమ్ తీసుకువెళ్ళారు. వాళ్ళకి భోజనాలు వండి పెట్టారు. ఆ రాత్రి అంతా అందరూ కలిసి వాళ్ళ రూమ్లో పడుకున్నారు. పొద్దున్నే వాళ్ళిద్దరిని, ఆ పిల్లవాడిని తీసుకుని కుర్రాళ్ళిద్దరూ మరి ఎర్రగడ్డ హాస్పిటల్కి వచ్చి ఆ పిల్లవాడిని డాక్టర్ చూపించి వారిని తిరిగి బస్సు ఎక్కించారు. వాళ్ళు అన్నారు, ఎంత సేవ చేశారు మీరు మాకు, మీరు మా ప్రాంతం వచ్చి దేవుని మాటలు కొన్ని మాకు చెప్పండి అని చెప్పారు. సరే, వాళ్ళ మాటలు పట్టుకుని వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్తే ప్రార్థన పెట్టుకుందామంటే ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు. అప్పుడు స్లాబ్ వేసిన ఇల్లుని వీళ్ళు మందిరంగా చేసుకుని తడికలు తీసుకొచ్చి కట్టుకుని ప్రతి ఆదివారం అక్కడ సేవను చేస్తూ ఉన్నారు. ఆదివారం ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ వర్షం వస్తాం, గాలి వస్తాం, అవన్నీ ఎగిరిపోతాం, మళ్ళీ తీసుకొచ్చుకుంటాం, మళ్ళీ కడతాం, చుట్టూతో వాళ్ళందరూ నవ్వుతాం, మీ దేవుడు శక్తిమంతుడు కదయ్యా, ఈ పాటలు ఎందుకు మీకు అని చెప్పి నవ్వుతూ ఉండేవారు. వీళ్ళకి చాలా అవమానంగా అనిపించేది. ఎక్కువగా ప్రార్థన చేసేవారు, దేవా మరి మేము ఎరగని ప్రాంతానికి మీరు మనల్ని తీసుకొచ్చారు, మరి మేము ఆదివారపు ఆరాధనకి ఒక స్థలాన్ని, ఒక ఇంటిని మేము ప్రయత్నం చేసినప్పుడు ఎవరు ఈ యొక్క ప్రాంతంలో ఇవ్వట్లేదు, ఇది దొరికింది చూస్తేనేమో ఆదివారం నాడు గాలి వస్తుంది, వర్షం వస్తుంది, మేము ప్రార్థన చేసుకుంటే అనుకూలంగా లేదు, అన్యులందరూ చూసి, దేవుని ఎరగని వారందరూ చూసి మీ దేవుడు ఏ దేవుడు అని మమ్మల్ని అంటున్నారు, మాకు అవమానకరంగా ఉంది, మీరు మాకు హెల్ప్ చేయాలని చెప్పి ఈ భార్య భర్తలు తల ఉంచి ఎక్కువగా ప్రార్థనలో గడిపేవారు. ఎవరైతే వీళ్ళని మా ఊరు రండి అన్నారో వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ మెంటలు వచ్చిన ఆ అబ్బాయి నాన్నగారు ట్రాక్టర్ మీద ఎక్కి ఆ నీళ్లు మొక్కలు జల్లుతూ ఉండేవాడు, మున్సిపల్ మొక్కలు. ఒకరోజు ట్రాక్టర్ మీద నుంచి కిందకి పడిపోయి అనుకోకుండా టైర్ కింద పడిపోయాడు. టైరు అతని మీద కూడా వెళ్ళిపోయింది. అది గమనించలేదు డ్రైవర్. ఇతనికి నడుము పడిపోయింది, కిడ్నీలు కూడా పాడైపోయినాయి, చాలా హీన స్థితిలో అతను ఉన్నాడు, మంచం మీదే ఉన్నాడు. ఆయన కోసం ఈ భార్యాభర్తలు 2 సంవత్సరాలు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అతనికి స్వస్థత వచ్చింది, అతను బాగుపడ్డాడు. తర్వాత వాళ్ళ అబ్బాయి మెంటల్ అబ్బాయి కదా, మాటలు రావు, మెంటల్గా అన్ని పనులు చేస్తుంటాడు. ఆ అబ్బాయి కోసం 1 సంవత్సరం కన్నీరు కార్చి ఈ భార్యాభర్త ప్రార్థన చేశారు. తనకు మాటలు వచ్చినాయి, ఆ వెరిచూపులను పోయి మామూలు మనిషి అయ్యాడు. ఇదంతా ఒక రైతు గమనించాడు. చిన్న రైతు బండి మీద కూరగాయలు పెట్టుకుని కూరగాయలు అని అంటూ గల్లీ తిరిగి ప్రతి బజారుకు వెళ్ళి కూరగాయలు అమ్ముకునేవాడు. వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళ భార్యను చూసి ఏం కూరగాయలు కావాలంటే కొన్ని కూరగాయలు ఏరుకుని తూకం వేసి అతను ఒక సంచిలో వేసి ఇచ్చేవాడు. డబ్బులు ఎంత అయినాయి అంటే, మీ దగ్గర నేను డబ్బులు తీసుకోనండి అని చెప్పాడు. అట్లా ఉచితంగా వీళ్ళకి ప్రతిరోజు కూరగాయలు ఇచ్చుకుంటా పోయేవాడు. వచ్చినప్పుడల్లా వీళ్ళని పిలిచి డబ్బులు లేకుండా వీళ్ళ కూరగాయలు ఇచ్చి వెళ్ళేవాడు. ఒకరోజు అడిగితే, మీ దేవుడు గొప్పవారు, మీరు కూడా భక్తిపరులు
ఆ ట్రాక్టర్ కింద పడిన అబ్బాయి బతుకుతాడని మేము ఎవరు అనుకోలేదు. కానీ మీరు చేసిన ప్రార్థన బట్టి అతను తిరిగి ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా నోటి మాటలు రాని వాడికి నోటి మాటలు వస్తూ మేము చూసాం. కనుక మీ దేవుడు గొప్పవారు, మీరు కూడా భక్తి పనులని మేము గ్రహించాం. కనుక మీకు కొన్ని కూరగాయలు ఇస్తే మాకు ఏమి నష్టం రాదని చెప్పి అటు వచ్చినప్పుడల్లా కొన్ని కూరగాయలు ఉచితంగా డబ్బు లేకుండా వీళ్ళకి ఇచ్చి వెళుతూ ఉండేవా. ఈ వర్షం పడుతున్న బిల్డింగ్ నుంచి ఎక్కడికైనా మార్చాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు అట్లా బజార్కి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో పాటలు వినపడే. ఎన్నిసార్లు వెళ్ళినా ఆ టైంకి మట్టికి అక్కడ పాటలు వినపడే. వీళ్ళు ఎవరో దేవుని ఎదిగిన వారుగా ఉన్నారు. రోజు ఇదే టైంకి పాటలు పాడుకుంటున్నారు. కనుక వీళ్ళని ఒకసారి కలిసి వద్దామని చెప్పి ఈ భార్య భర్తలు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేశారు. మేము ఈ ప్రాంతానికి వచ్చామండి, ఎవరిని ఇల్లు అద్దెకిమ్మన్న ప్రార్థన కొరకు ఎవరు ఇవ్వట్లేదు. దయచేసి మీకు అనుకూలం అయితే మీ ఇల్లు ఆదివారం రోజు మాత్రమే మీరు మాకు అద్దెకి ఇవ్వండి అన్నారు. వాళ్ళు అన్నారు, కొద్దిగా మేము ఆలోచన చెప్తానని అన్నారు. ఒక వారం అయిపోయింది, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వారం అయిన తర్వాత వాళ్ళని కలిశారు. మేము మీకు ఇస్తామండి అన్నారు. ఎంత అద్దె అంటే 500 నెలకి మేము ఇస్తామని వీళ్ళే అన్నారు. సరే 500కి ఒప్పందమై ఆదివారం నాడు ఆ ఇంట్లో ఆరాధన నడిపిస్తాం ప్రారంభించారు. వారు కూడా వచ్చి కూర్చునేవారు. నెల రోజులకి ఆదివారం నాడు ఎంత చందా వచ్చిందో వాళ్ళు చూసేవారు. మీకు వచ్చింది 130 రూపాయలయ్యా 4 వారాలకి, మాకు 500 ఏమిస్తారు, మాకేం వద్దులే, మీరే ఆ 130 రూపాయలు ఉంచుకోండి, మీకు అవసరాలు చాలా ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఉచితంగా మా ఇంట్లో ఆదివారం నాడు దేవుని సేవ చేసుకోండి అని చెప్పారు. కానీ మాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్య మీకు చెబితే మీరు ప్రార్థన చేస్తారు. మేము మా అన్నదమ్ములు అందరం కలిసి కోర్టుకు వెళ్ళాం. ఆ కోర్టులో మేము జయించేట్టుగా మీరు కొద్దిగా ప్రార్థన చేయండి అన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక సంవత్సరం దానికోసం ప్రార్థన చేశారు. కోర్టులో ఆ ఇంటి ఓనర్ గెలిచాడు. వాడు అనుకుంది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. వీళ్ళు అనుకున్న దానికంటే 3 రెట్లు దేవుడు వీళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చేట్టు చేశాడు. వాడి సంతోషానికి అవధులు లేవు, కట్టలు లేవు. వారు అన్నారు, మన దేవుడు గొప్ప అద్భుతాలు చేశారండి, మేము అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాం. అపార్ట్మెంట్ కట్టి ముగించిన తర్వాత ఇల్లంతా మీకు ఇచ్చేస్తామండి, మీరు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ₹1 మాకు అద్దె ఇవ్వక్కర్లేదు అని చెప్పారు. వాళ్ళు అన్నట్టుగానే వేరే చోట మంచి మెయిన్ రోడ్కి ఒక అపార్ట్మెంట్ కట్టుకున్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఆ ఇల్లంతా వీరికి ఇచ్చారు. ఆ ఇల్లంతా ఇచ్చినప్పుడు ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఒకరోజు వీళ్ళ భార్యకి వెన్నుముక్కి నొప్పి వచ్చింది. డాక్టర్ అన్నాడు, నీ పని అయిపోయిందమ్మా, నీ వల్ల ఏమి కాదు అని చెప్పాడు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి స్కూలు ఫీజు కూడా కట్టలేని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఆ స్కూల్ వాళ్ళే వీళ్ళ అమ్మాయిని పంపించేశారు ఫీజు కట్టలేదని. వీళ్ళిద్దరు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారు. అదే రోజు సాయంకాలం ఒక ఆయన ఫోన్ చేసి, మీ అమ్మాయికి 1 సంవత్సరానికి సరిపడే ఫీజు ఎంత అవుతుందో నాకు చెప్పండి, మీ అకౌంట్లో నేను వేస్తాను అని చెప్పాడు. వీళ్ళు మన్నాడు మా అమ్మాయికి సంవత్సరానికి ఎంత ఫీజు అవుతుంది అని చెప్పారు. అంత ఫీజుని వీళ్ళ అకౌంట్లో వేసాడు. ఆ డబ్బు తీసుకెళ్ళి స్కూల్ వాళ్ళకి కట్టేశాడు. సంవత్సరానికి సరిపడిన స్కూల్ ఫీజు ఒకే ఆయన వీళ్ళకి సహాయం చేశాడు. వీళ్ళ భార్యకి తగ్గదు అనుకున్న రోగం వీళ్ళు ప్రార్థించడం ద్వారా 2 నెలల్లోనే అది పోయింది. ఆమె మామూలు మనిషి అయిపోయింది. ఆ ప్రాంతంలో దేవుని సేవ జరుగుతాం అక్కడ ఉన్న చాలామందికి నచ్చలేదు. వారు ఏం చేశారంటే అర్ధరాత్రిగాడ 12 గంటలకి కొంతమంది కుర్రాళ్ళు కలిసి వీళ్ళ ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. తలుపులు కొడుతూ ఉన్నారు, తలుపు ది అని. ఈ భార్య ఏం చేసిందంటే 100వ నెంబర్కి ఫోన్ చేసింది. అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వెంబడి వచ్చేసారు. ఎవరా మీరు తలుపు కొడుతున్నారు అర్ధరాత్రిగాడ ఎక్కడి నుంచి అని చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ వెహికల్లో ఎక్కించుకున్నారు, వాళ్ళ వాహనంలో ఎక్కించుకున్నారు. ఏం లేదంటే ఊరిని వీళ్ళని బెదిరిద్దామని వచ్చామన్నారు. ఎందుకు బెదిరిస్తారు మీరు? ఈ ప్రాంతంలో వీళ్ళు ఏదో ప్రకటిస్తున్నారంటే అది మాకు ఇష్టం లేదని అన్నారు. ఈ టైంలోనే వచ్చేది మీరు. ఆ రోజు
ఆ ప్రాంత ఇన్స్పెక్టర్ గారు వీళ్ళు ఈ పోలీసులు పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ కేసులను డీల్ చేస్తున్నారు అనేది ఆయన మానిటర్ చేస్తున్నాడు. ఆయన ఏం జరుగుతుంది అనేది దాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ పోలీసులు ఈ కానిస్టేబుల్ ఆయనకి చెప్పారు, మేము పలానా ప్రాంతానికి వచ్చాం, ఈ ప్రాంతంలో 12 గంటలకు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి మీద దుమ్ము చేస్తున్నారు, ఆయన భార్య చిన్న పిల్ల ఉంది, ఇది అన్యాయం అండి అని చెప్పారు. తీసుకొచ్చి వాళ్ళందరూ లాకప్లో ఏంటి అన్నారు. లాకప్లో వేసారు. పొద్దున్నే వీళ్ళు వెళ్ళారు. వెళితే వీళ్ళు ఎలా ఉన్నారని దగ్గరికి వెళ్ళి పలకరిస్తే వీళ్ళ చేతులు కాళ్ళు పట్టుకుంటున్నారు. లోన్ ఉన్నాడు. తప్పు అయిపోయిందండి, మమ్మల్ని క్షమించండి, మరెన్నడూ ఇటువంటి పొరపాట్లు మేము చెయ్యం, మీ జోలికి మేము రాము, కావంటే రాసిస్తామని చెప్పారు. అలాగే వారు రాసిచ్చారు. ఈ భార్య భర్తలు పోలీస్ ఇన్స్పెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి వారి మీద కేసు లేకుండా చేయండి చెప్పి ప్రతిమాలారు. ఆ విధంగా ఆ గొప్ప అపాయం నుంచి దేవుడు వీరిని తప్పించాడు. మరి ఇన్ని గొప్ప కార్యములు చేసిన దేవుణ్ణి మీరు ఎప్పుడూ మరవలేదు. ఎక్కడ స్థలం ఖాళీ ఉంటే ఆ స్థలం నిలబడి ఈ స్థలం మాకు ఇవ్వండి ప్రభువా, ఇంకో స్థలం దగ్గరికి వెళ్ళి మీ చిత్తమైతే ఈ స్థలాన్ని మాకు డబ్బులకి ఏర్పాటు చేయండి అని ఆ ఖాళీలో ఎన్ని ఖాళీ స్థలాలు ఉన్నాయో అన్ని ఖాళీ స్థలాల్లోకి వెళ్ళి వారు ప్రార్థించేవారు. ఆ ప్రార్థన సహితం దేవుడు విన్నాడని నేను మీకు చెప్తూ ఉన్నాను. అదే కాలనీలో కట్టి ఇల్లు అమ్ముతాకి ఒక ఆయన ముందుకు వచ్చాడు. ఆ ఇల్లు వీళ్ళు అన్నారు. ఇప్పుడు అక్కడ దేవుని సేవ జరుగుతుంది. దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు ఆలోచన కర్త, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. మనం ఆయన ప్రేమించి ఆయనతో ముందుకు సాగినట్లయితే ఆయన కార్యములు ఈ భూలోకంలో మనం పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో యథార్థంగా చేసినట్లయితే మనకంటే ముందుగా తన దేవదూతని పంపిస్తాడు. భూలోకంలో ఉన్న ఈ భార్య భర్తలకి చిన్న సంఘం, ఎక్కువ మంది రారు, ఎవరు ఇచ్చేవారు కూడా లేరు. ఎవరెవరి ద్వారానో దేవుడు వీరికి ఆయా సమయాల్లో ఆయా అవసరాల కోసం డబ్బులు పంపించేవాడు. ఇది ఆశ్చర్యం. ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అమెరికాలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆయన మంచి ప్రార్థనాపరుడు. వాళ్ళ నాన్నగారికి 50 ఎకరాలు మంచి ఇల్లు ఉంది. వాళ్ళ మామగారికి చెప్పలేనంత ఆస్తి ఉంది. కానీ ఈ కుర్రాడు పెళ్లి చేసుకున్న తర్వాత అద్దె కానీ, నీళ్ళకు కానీ, వేడి నీళ్ళు సప్లై చేసే గ్యాస్కి కానీ, మరి కరెంటు బిల్లు కానీ మరి దేనికి ఎవరిని ఆశించేవాడు కాదు. ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరోజు ఉపవాసం ఉండేవాడు, రెండో రోజు ఉపవాసం ఉండేవాడు, మూడో రోజుకి ఎవరో వచ్చి దేవుడు మీకు ఇమ్మన్నాడని చెప్పి ఆయనకు కావలసిన అమౌంట్ని వారి ద్వారా దేవుడు పంపించేవాడు. అలా భక్తి కలిగిన ఈ యవనస్తుడి దగ్గరికి వాళ్ళ మామగారు వచ్చి, నా దగ్గర చాలా డబ్బులు పడుండే, ఒక 40 ఎకరాలు 50 ఎకరాలు ఒకసారి చూడు, భవిష్యత్తులో అది పెరిగేట్టుగా ఉండాలని చెప్పాడు. ఈ కుర్రాడు తిరిగి బాగా ప్రార్థన చేసి ఒక స్థలాన్ని వాళ్ళ మామగారికి చూపించాడు. వాళ్ళ మామగారు అన్నాడు, పెట్టుబడి నాది, ఎప్పుడన్నా ఫ్యూచర్లో డెవలప్ అయినప్పుడు 50% నీకు 50% నాకు లాభంలో అని చెప్పాడు. అట్లాగే వాళ్ళు కొన్న 5-6 సంవత్సరాల్లోనే మంచి స్థలముగా అది అయింది. ఆ స్థలంలో ఇల్లు కట్టారు. ఆ లాభంలో ఈయనకి 50% ఇచ్చారు. 50% వాళ్ళ మామగారు తీసుకున్నారు. ఆ 50%లో మంచి ఇల్లు కట్టించుకున్నాడు ఆయన. మిగిలిన డబ్బులన్నీ వాళ్ళ నాన్నగారు 10,000 మంది కూర్చుని పెద్ద చర్చి కడతా ఉంటే ఆ డబ్బులు నాన్నగారికి ఇచ్చేసాడు. అలా చర్చికి ఇచ్చేసాడు. ఇంకా చర్చి కంప్లీట్ కాలేదు, ఇంకా డబ్బులు అవసరం ఉంది. ఈయన కొనుక్కున్న ఇల్లుని అది కూడా అమ్మేసి 10% ఈయన ఉంచుకుని అమ్మిన దానిలో 90% వాళ్ళ నాన్నగారు కట్టే చర్చికి ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు ఆయన బిషప్ అయిపోయాడు. మన భారతదేశంలో తండ్రి చనిపోతే కుమారుడు లేకపోతే అల్లుడు మరి పాస్టర్ అవుతాడు.
అమెరికాలో అట్లాగా వాళ్ళు ఎలక్షన్ పెడతారు. ఎలక్షన్లో ఎవరు గెలిస్తే వారు పాస్టర్ అవుతారు. బిషప్ అయిన వీళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని తన తర్వాత పాస్టర్గా నిలబెట్టాడు. ఇంకా 2-3 కూడా నిలబడ్డారు. అందరిలో ఈ కుర్రాడికి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆ 10,000 సంఘానికి ఈరోజు ఆయన పాస్టర్గా ఉన్నాడు. ఈ పాస్టర్ గారు, ఈ కుర్రవాడి భార్య విషయం మనం చూస్తే, పాస్టమ్మ గారి తాతగారు అమెరికాలో చిన్న సంఘానికి కాపరిగా ఉన్నారు. 45 సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం తప్పనిసరిగా దేవుని సేవ చేసేవాడు. బుధవారం దేవుని వాక్యం చర్చివాడు చెప్పేవాడు. అలా తనకు ఇవ్వబడిన పనిలో దేవునికి నమ్మకంగా పనిచేశాడు. అంత గొప్ప సేవ చేసిన ఆ పాస్టర్ గారిని, చిన్న సంఘానికి కాపరైన ఆ పాస్టర్ గారిని దేవుడు మరవలేదు. వాళ్ళ అమ్మాయిని 3,000 మంది వచ్చే సంఘ పాస్టర్ గారైన ఈ కుర్రవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ పాస్టర్ గారి దైవభక్తి, దేవునితో నడిచిన విధానం దేవుడు మెచ్చుకొని, చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన వారి కుటుంబం నుంచి పెద్ద టౌన్కి వాళ్ళ మనవరాలు పంపబడింది. అక్కడ పెద్ద పాస్టర్ గారి కోడలుగా చేయబడింది. అంతేకాదు, కొన్ని సంవత్సరాలైన తర్వాత ఈ 3,000 చర్చి 10,000 మంది కూర్చునేంత పెద్ద చర్చిని వాళ్ళ నాన్నగారు కట్టారు. సంఘానికి ఈరోజు యవనస్తుడు సంఘ కాపరిగా ఉన్నాడు. మన ముగ్గురు గురించి విన్నాం. ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడిని 10 మంది సంఘానికి వస్తున్నప్పటికీ ఎప్పుడూ ఎక్కడ లోటు రాకోకుండా పోషించిన దేవుడు మన దేవుడు, మానవుల దేవుడు, మానవుల సృష్టికర్త. ఆయనే యేసయ్య. ఆ యవనస్తుడు చెప్తాడు, ఈరోజు ఈ 10 సంవత్సరాలు దేవుడు అద్భుతంగా నడిపించాడు. కష్టములో సుఖాన్ని ఇచ్చాడు, నష్టములో దేవునిచ్చాడు. దేవుడు మా చేయిని విడిచిపెట్టలేదు, మా చేయిని పట్టుకుని ఆయన నడిపిస్తున్నాడు. ఈ రోజుకి ₹1 అప్పు లేదు మాకు అనేది గొప్ప సాక్ష్యం. మేము ఎవరి వైపు చూడం, దేవుని వైపే చూస్తాం, దేవునితోనే నడుస్తాం. ఆయన కార్యములన్నా మాకు చాలా ఇష్టం, ఆయనతో నడుచుట మాకు చాలా ఇష్టం. కనుక నేను నా భార్య కలిసి ఆయనతో నడుస్తున్నాం అని యవనస్తుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. పెద్ద చర్చి పాస్టర్ గారు వారి అబ్బాయి వేరే కాపురం పెట్టినప్పుడు, అద్దె కట్టలేని స్థితి వచ్చినప్పుడు నాన్నగారిని డబ్బులు అడగలేదు, మామ అత్తల్ని డబ్బులు అడగలేదు, అమ్మను డబ్బులు అడగలేదు. ఒకరోజు ఉపవాసం ఉన్నాడు, 2వ రోజు ఉపవాసం ఉన్నాడు, 3వ రోజు ఎవరినో ప్రేరేపించి వీళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువగా దేవుని వారికి ఇస్తూ వచ్చాడు. కొందరైతే నెలకు సరిపడా సామాన్లు కొనుక్కుని వచ్చి దేవుడు మీకు ఇమ్మన్నారని చెప్పి యవన పాస్టర్ గారికి ఇచ్చి వెళ్ళిపోయేవారు. అన్ని అద్భుతం చేసిన దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల కంగారు పడుతున్నా, ఏమవుతుందని కలవరపడుతున్నా, నిన్ను నిలబెట్టుటకు, నిన్ను నడిపించుటకు, నిన్ను దీవించుటకు, 1000 తరముల వరకు నీ పిల్లలను తన పిల్లలుగా చేసుకుని నడిపించుటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఆయన వైపు చూద్దాం, ఆయనతో నడుద్దాం, ఆయన హత్తుకుందాం, ఆయనకి ఇష్టలుగా ఈ భూలోకంలో బ్రతుకుదాం. ఆశ్చర్యకరుడు, పిలిచినవాడు, ఏర్పరచుకున్నవాడు తప్పనిసరిగా మన కుడి హస్తం పట్టుకుని నడిపించగలిగిన సమర్థుడని మనం నమ్ముదాం.
నిన్ను పిలిచిన దేవుడు నీకంటే ముందుగా నడిచి నీ తరఫున యుద్ధము చేయగలిగిన సమర్థుడు, ఈ లోకపు అవసరాన్ని తీర్చే సమర్థుడు. కనుక ఆయన గట్టిగా పట్టుకుని, ఆయన హత్తుకుని, ఆయన ప్రేమించి, ఆయనతో నడిచి సకల దీవులు పొందుతాం. పరలోక రాజ్యానికి వారసులో అవుతాం. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవాధిపతి, మనం ఎక్కువగా ప్రేమించిన మా యేసయ్య, మీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని, ఈ లోక అవసరాలు తీర్చి మీరు మహిమ పొందమని, తూర్పు పడమన ఉత్తర దక్షిణంలో వారి చుట్టూతో కంచి వేసి బయటకు వెళ్ళినప్పుడు దీవించి, లోనికి వచ్చినప్పుడు దీవించి, సకల దేవునితో నింపి వర్ధలు చేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తుపేట అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. నశించే ఆత్మల కోసం భారంతో సువార్తను ప్రకటించాలనే ఆసక్తితో, ప్రభువు కార్యముల కోసం ప్రార్థనతో మీ గ్రామాలలో ఉచితముగా దైవ మార్గం టీం వారు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నారు. కరపత్రములు, మైక్ సిస్టమ్, వాక్యము, దైవ సేవకుల్ని మీ ప్రాంతాలకు పంపి మీతో పాటుగా సువార్త చేయుటకు మేము సిద్ధం. ఇతర వివరములకు మమ్ములను సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708. బైబిల్ ప్రకారము బోధ, స్వస్థతలు, విడుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం రండి రండి రండి. దైవ మార్గము ఆదివారము ఆరాధనకు మొదటి ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, రెండవ ఆరాధన మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు, మూడవ ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. ఆరాధనా స్థలం పూనం ఫంక్షన్ హాల్, రామంతపూర్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా, రామంతపూర్, హైదరాబాద్. వివరములకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9502261702, 9502761708. మా అడ్రస్ దైవ మార్గం, ప్రొఫెసర్ ఏఎంకే ప్రసాద్, C102 రవీంద్రనగర్ కాలనీ, హబ్సిగూడ పోస్ట్, హైదరాబాద్, తెలంగాణ 5,07,000. మా ఫోన్ నంబర్స్ 9502761702, 9502761708.